ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థములు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనము. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచని ఎడల మీరు ఎవని సేవించెదరో నది ఆదరణ మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరుల దేశమున మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనెను, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అనెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచని ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది ఆదరణ మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరుల దేశంలో మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. అయితే మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గంలో నీటిని నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. దినవృత్తాంతం 2వ గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. మీ పితరులలో మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరం ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను, నేను మొలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 30వ వచనము. సత్య మార్గం నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులు నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 115వ వచనం. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించదను, దుష్క్రియలు చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 173వ వచనం. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును గాక. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి మీరే మాకు సహాయం చేసి దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కావడం మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.